ఆ బస్సులో ఉన్న సుమారు 30 మంది ప్యాసింజర్స్ చనిపోయారు. చూసామా లేదా టీవీలో అందరూ? మనకందరికీ గుర్తు, మనం ఈ జిల్లా వాళ్ళం, జగిత్యాల జిల్లా వాళ్ళం. మనకు కొండగట్టు పుణ్యక్షేత్రం ఉంది. మనకు గడిచిన 2018 సంవత్సరంలో ఆర్టీసీ బస్సు పోయి ఫుల్లీగా ఉన్న ప్రయాణికులందరితో పోయి అక్కడ కొండగట్టు గుట్టమించలి ఆ లోయలో పడిపోతే సుమారు 70 మంది చనిపోయారు. తెలుసా? అందరికీ గుర్తే ఉంటుంది. ఇంకా అంటే ఒక ప్రయాణం వల్ల సుమారు సంవత్సరానికి మన భారతదేశంలో 2 లక్షల మంది చనిపోతున్నారు. దాన్ని ఉద్దేశించే నిన్న మన తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సార్ ఐడియాలజీ మేరకు నిన్న మన రాష్ట్ర సీఎం గారు ఈ అరైవ్ ఎల్ఐ అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేసుకోవడం జరిగింది. మన జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ సార్ ఆదేశాల మేరకు మన కోరుట్లలో కూడా ఈరోజు మనం ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యాక్సిడెంట్లని మన ఏరియాలో, మన మండలంలో, మన గ్రామాల్లో, మన జిల్లాలో, మన రాష్ట్రంలో, మన దేశంలో తగ్గించాలి. దీనివల్ల ప్రాణాలు కోల్పోయే వాళ్ళను లేదా కాళ్ళు చేతులు విరిగే వాళ్ళను కూడా ప్రతి ఒక్కరికి కూడా యువతను కానీ వృద్ధులను కానీ, బైక్ నడిపే వాళ్ళు కానీ, ఆటో నడిపే వాళ్ళు కానీ, కారు నడిపే వాళ్ళు కానీ, బస్సు నడిపే వాళ్ళందరినీ కూడా చైతన్యం చేసి యాక్సిడెంట్లు జరగకుండా వాళ్ళందరినీ కూడా అవగాహన కల్పించి ఈ యాక్సిడెంట్లను తగ్గించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరియు దీంట్లో డిఫెన్సివ్ డ్రైవింగ్, మనందరికీ డ్రైవింగ్ తెలుసు. ఇందాక అనుకున్నాం మనం 12 ఇయర్స్ బాబు నుంచి 60 ఇయర్స్ ముసలివాడి వారికి అందరికీ కూడా బైక్ డ్రైవింగ్ తెలుసు. కాకపోతే దీంట్లో డిఫెన్సివ్ డ్రైవింగ్ అనేది మనం ఫాలో కాం. ఈ డిఫెన్సివ్ డ్రైవింగ్ అనేది ఏంటంటే ముఖ్య ఉద్దేశం, ఇప్పుడు మనం బైక్ మీద వెళ్తుంటాం, మనం ప్రాపర్గానే ఉంటాం. బట్ ఆపోజిట్ డైరెక్షన్లో తాగిన మైకంలో ఒక లారీ రావచ్చు, ఒక కార్ రావచ్చు, ఏదైనా రావచ్చు. అలాంటిది వచ్చినప్పుడు మనకి ఎదురుగా వచ్చిన మన బైకుకు తగిలినప్పుడు మనకు కాలో చేయో ఎరుగుతుంది. అదే పెద్ద దెబ్బ మన తలకి తగిలితే ఏమవుతుంది? ఆస్కారం ఉందా లేదా? సో అలాంటి టైంలో మనం చేయాల్సింది డిఫెన్సివ్ డ్రైవింగ్. అంటే మనకు ఒకవేళ ప్రమాదం జరిగినా మనం బ్రతకాలంటే ఏం చేయాలి? హెల్మెట్ పెట్టుకోవాలి. ఇందాక మనం ఇక్కడ క్రికెట్ మ్యాచ్ ఆడుకున్నాం. ప్లేయర్స్కి ఇక్కడ అంటే మనం నార్మల్ టెన్నిస్ బాల్తో ఆడుతున్నాం కదా, అదే కార్క్ బాల్తో ఆడితే ఏం పెడతారు? హెల్మెట్ పెడతామా లేదా? ఎందుకు? ఆ బాల్ అనేది ఎలా వస్తుందో, ఎక్కడ తగులుతుందో తెలియదు కాబట్టి మనం హెల్మెట్ వాడుకుంటాం. అలాగే అది గ్రౌండ్లో, మైదానంలోనే కాదు, బయట ప్రయాణం చేసే టైంలో కూడా ఆపోజిట్లో వచ్చేది ఎనీ వెహికల్, ఇది 2 వీలర్ కావచ్చు, కారు కావచ్చు, ఆటో కావచ్చు, బస్సు కావచ్చు, లారీ కావచ్చు, ఏదైనా ఎలా వస్తుందో చెప్పలేం. కాబట్టి మనకి ఏదైనా ప్రమాదం జరిగినా కూడా మనం ఎలైవ్ ఉండాలనే ఉద్దేశంతోనే అందరికీ కూడా డిఫెన్సివ్ డ్రైవింగ్ తెలిసి ఉండాలి. ప్లస్ దీంట్లో భాగంగా మనం ఈరోజు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకొని ఈ రోజు నుంచి సుమారు 10 రోజులు కోరుట్ల పట్టణంలో ఏదో ఒక యాక్టివిటీలో ఈ కోరుట్ల మండలం మరియు టౌన్ మరియు రూరల్ ఏరియాలో అందరినీ కూడా చైతన్యం చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన కోరుట్ల సిఐ గారు మాట్లాడవలసిందిగా కోరుతూ. కోరుట్ల పట్టణ ప్రజలకి, క్రీడాకారులందరికీ కూడా మా యొక్క నమస్కారం. ఈ ప్రోగ్రాం ఉద్దేశం ఏంటి, ఎందుకు పెడుతున్నాం అనేది ఎస్ఐ గారు మీ అందరికీ క్లియర్గా చెప్పినారు. మీ యొక్క ఆట టైమింగ్ని ఎక్కువ మేము డిస్టర్బ్ చేయము. మేబీ లైట్ కూడా పోతుంది కాబట్టి ఎక్కువ టైం ఏం తీసుకోము. మెయిన్ ఉద్దేశం అనేది క్లియర్గా అర్థమైంది. రాష్ట్ర డీజీ గారు నిన్న అందరి ముందే ఓపెన్గా అందరికి ఒక వాయిస్ ఇవ్వడం జరిగింది. పబ్లిక్ మీటింగ్లో సీఎం గారి సమక్షంలో ఈ కార్యక్రమం ఎందుకు పెడుతున్నాము, దీని యొక్క ఉద్దేశం ఏంటిది అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. మేమైనా ఏ డిపార్ట్మెంట్ అయినా, ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులం కావచ్చు, ఇక్కడున్న రెవెన్యూ కానీ, మేము కానీ, మున్సిపల్ కానీ పబ్లిక్ కోసం పనిచేయడానికి ఉన్నాం. అన్ని ప్రభుత్వ విభాగాలు కూడా పబ్లిక్ సేఫ్టీ కోసము, పర్టికులర్గా పోలీస్ డిపార్ట్మెంట్ అయితే శాంతి భద్రతలను కాపాడాలి, మీ యొక్క ఆస్తులను కాపాడాలి, మీకు రక్షణ కల్పించాలి, ఆడపిల్లలకు రక్షణ కల్పించాలి, చిన్నపిల్లలకు రక్షణ కల్పించాలి. మరి మీరందరూ ప్రాణాలతో ఉంటే కదా మనం రక్షణ కల్పించేది. ఈ రోడ్ యాక్సిడెంట్లలో ఇందాక ఎస్ఐ గారు చెప్పినట్టు ఒక కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో లాస్ట్ ఇయర్ ఒక 20 మందిని, ఈ సంవత్సరం ఒక 22 మందిని, 42 మందిని 24-25లో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఓన్లీ కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోనే. ఇక జిల్లా మొత్తంలో ఎంతమంది ఉంటారు, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉంటారు, దేశవ్యాప్తంగా ఎంతమంది ఉంటారు అనేది మీరందరూ అర్థం చేసుకోవాలి. పర్టికులర్గా మన గ్రామీణ ప్రాంతాలలో ఈ రోడ్ యాక్సిడెంట్లలో ప్రధానంగా చనిపోయేది మెయిన్ ఒకటి హెల్మెట్ లేకపోవడం, తర్వాత తాగి బండి నడపటం. తాగి డ్రైవింగ్ చేసేవాళ్ళు జస్ట్ లైక్
ల్యాండ్ మైన్స్ లాంటి వాళ్ళు, మందు పాత్ర లాంటి వాళ్ళు. మందు పాత్ర పేలిందంటే వాడన్న చేస్తాడు, ఎదుటోళ్ళన్న చంపుతాడు. సేమ్ తాగి డ్రైవింగ్ చేసే వాళ్ళు కూడా మందు పాత్రతో సమానం. కాబట్టి ఎవరు కూడా ఈ తాగి బండి నడపడం కానీ, హెల్మెట్ లేకుండా బండి నడపడం కానీ చేయడం జరగదు. డీజీ గారి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే డెత్స్ని ఆపాలి. ఏది ఏమైనా సరే రోడ్ యాక్సిడెంట్ని ఆపాలి, సంఖ్యను కూడా ఆపాలి. మరి ఏం చేయాలి? జనరల్గా పోలీస్ వాళ్ళం ఇప్పుడు వెహికల్ చెకింగ్ చేస్తుంటాము, డ్రంక్ అండ్ డ్రైవ్లు చేస్తుంటాము. ఇటు పక్క డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఇంకొక పక్క పోతారు. అంటే ఇప్పుడు కింద పడేవాడు ఆ రోడ్లో వచ్చినా చనిపోతాడా, పక్క రోడ్డుకి వెళ్ళినా చనిపోతాడు. మా ఇంటి పోలీసు వాళ్ళకి దొరకకపోవడం అనేది మీ యొక్క ఉద్దేశం కాకూడదు. అంటే మీ బిహేవియర్లో కూడా మార్పు తీసుకురావాలి. మీ అందట్లో మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చాలనే ఉద్దేశంతో ఈ స్పెషల్ డ్రైవింగ్ చేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్ పాయింట్ అదే ఉంటుంది, బిహేవియర్లో చేంజ్ కావాలి. ఇక్కడ వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఇంకొక పక్క నుంచి పోవడం. ఒక విచిత్రమైన పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే, పర్టికులర్గా కొంతమంది గౌడ్స్ రిక్వెస్ట్ చేస్తారు, సార్ ఇట్లా కళ్ళు తాగే సీజన్లో ఈ రూట్లో వెహికల్ చెకింగ్ చేస్తారు అంటారు. అరే సీజన్తో మాకేం పని ఉంటుంది? మేము చేసే ఉద్దేశం ఏంటిది? తాగి డ్రైవింగ్ చేస్తే మనుషులు వేరే వెహికల్ కన్నా గుద్దుతారు, లేదనుకుంటే సెల్ఫ్ అయినా కింద పడిపోతారు. మీరు చనిపోకూడదనే ఉద్దేశంతో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం తప్పించి పబ్లిక్ దగ్గర డబ్బులు వసూలు చేసి గవర్నమెంట్కి ఇచ్చే ఉద్దేశం ఏ పోలీస్ ఆఫీసర్ కూడా లేదు ఇక్కడ. మా ఉద్దేశం ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్లు చేస్తే భయానికైనా కనీసం తాగకుండా పోతారనే ఉద్దేశంతో డ్రంక్ అండ్ డ్రైవ్లు చేస్తారు. ఇంకా ఒకటి, గ్రామీణ ప్రాంతాలలో సార్ మేము ఇంటి దగ్గర నుంచి అగ్రికల్చర్ పొలం పని దగ్గరికి వెళ్తాము, ఇక్కడ కూడా హెల్మెట్ అంటే ఎట్లా? మేము రైతులము, మా రైతులకు ఇట్లా ఫైన్లు వేసి ఎట్లా అంటారు. రైతు అయితే కింద పడితే చాలా పగల్లా. ఇప్పుడు మనందరికీ తెలుసు అన్నీ కూడా బీటీ రోడ్లు అయినాయి, ఆల్మోస్ట్ అన్నీ కూడా డాంబర్ రోడ్లే ఉన్నాయి. ఎక్కడో ఒక్కడ మట్టి రోడ్లు ఉన్నాయి. ఆ రోడ్డు మీద పడ్డామంటే తల పగిలిపోతుంది కదా. అదే హెల్మెట్ ఉంటే 90% మనం మన యొక్క ప్రాణాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది. సరే కాలు వచ్చి ఇరిగితే కూడా ఇబ్బందికరమే. బెడ్ మీద పడుకుంటే భార్య పిల్లలు చూడరు, అందరు అసహించుకుంటారు, నువ్వు సతాయిస్తున్నాను ఇంకేదైనా. కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేయండి, ఈ ప్రోగ్రాం ఎందుకు పెడుతున్నాము, డీజీ గారు ఎందుకు ఈ పిలిపించినారు. దీని సార్ ఏమన్నారంటే ఇది ఒక కార్యక్రమం కాదు, ఇది ఒక ఉద్యమం లెక్క ఈ ప్రోగ్రామ్ను మనం ముందుకు తీసుకెళ్ళాలి. అంటే తప్పకుండా ప్రతి వ్యక్తికి ఈ ప్రోగ్రాం చేస్తున్నాము, దీని ఒక ఇంపార్టెన్స్ ఇట్లా ఉన్నది, మనం పక్కా జాగ్రత్తలు తీసుకోవాలి, ఇది ప్రతి ఒక్కరికి రీచ్ కావాలనే ఉద్దేశంతో స్పెసిఫిక్గా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రాంలో భాగస్వాములు కండి. ఈ రాబోయే 10 రోజులు కావచ్చు, ఆ తర్వాత కాలం కూడా ఈ ప్రోగ్రాంలో భాగస్వాములు కండి. మీరు సాధ్యమైనంత వరకు ఆలోచన చేయండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మేము ఆ పోలీస్ స్టేషన్ ముందు నుంచే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసుకుంటూ పోతూ ఉంటారు. ఆపితే ఆపకుండా పోతారు. పోలీసు వాళ్ళు వెంటబడితే దేనికో దాన్ని గుద్దుకుంటారు. పోలీసు వాళ్ళే మళ్ళీ ఇట్లా నిర్లక్ష్యం అని చెప్పేసి పోలీసు మీద బురద తల్లే ప్రయత్నం చేస్తారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ఆపితే పోతుంది. ఒక 1000 రూపాయలు కట్టుకొని ఫైన్ కట్టుకుంటే అయిపోతుంది. ఆపితే ఆపకుండా ఎటో పరిగెత్తుతారు, యాక్సిలేటర్ ఎక్కువ పెట్టేస్తారు, ఎదురు ఒక వెహికల్ వచ్చి గుద్దుకుంటారు. మళ్ళీ ఆడ పోలీసులు ఇబ్బందికరంగా చేస్తున్నారు, పబ్లిక్ సతాయిస్తున్నారని అంటారు. ఇక్కడ యొక్క ఇంటెన్షన్ అర్థం చేసుకోండి. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆలోచన చేయండి. మీరు కూడా సెల్ ఫోన్ వస్తే మనమే ప్రధానమంత్రులం కాదు, ముఖ్యమంత్రులం కాదు ఇమీడియట్గా ఫోన్ ఎత్తడానికి. ఏదైనా ఎక్సెప్ట్ ఎమర్జెన్సీ హాస్పిటల్ నుంచి వస్తే ఏదైనా మాట్లాడాలి. లేదనుకుంటే బండి ఒక 5 నిమిషాలు ఆపి ఫోన్ మాట్లాడి అలవాటు చేసుకోండి. మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను నేను, ఎవ్వరికి ఏం బిజీ ఏముండవు. ఆ ఫోన్ ఎత్తకపోతే మరి ప్రాణాలు ఏం పోవు. ఒక 5 నిమిషాలు ఆగండి, ఆగి పక్కకు పెట్టి ఫోన్ మాట్లాడిన తర్వాత మళ్ళీ వెళ్ళండి. ఏముండవు అక్కడ, పనికి మాలిన ఫోన్లే ఉంటాయి. యాక్చువల్గా చట్టాలు కూడా చాలా కఠినంగానే ఉన్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే 10,000 పనిష్మెంట్ ఇస్తున్నారు, ఒకరోజు జైలు శిక్ష వేస్తున్నారు, 10 రోజులు జైలు శిక్ష కూడా వేస్తున్నారు. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తే కూడా చాలా పనిష్మెంట్లు ఉన్నాయి. అవన్నీ మీకు భారం అవుతాయి. ఈ డబ్బులు కట్టడం అనేది ఒక సమస్య అయితే, రెండోది మెయిన్ ప్రాణాలు పోతాయి. కాబట్టి మీలో ఆలోచన చేయండి. మీ ఇంటి దగ్గర అన్నదమ్ములకు చెప్పండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, తల్లిదండ్రులకు చెప్పండి, తాగి బండ్లు ఎట్టి పరిస్థితుల్లో నడపొద్దని పక్కా చెప్పండి. మీరందరూ ఆలోచన చేసి మీ ఇళ్లల్లో, మీ ఫ్యామిలీలలో, మీ ఫ్రెండ్స్లలో కొంచెం దీని గురించి డిస్కషన్ చేయండి. చేస్తే ఆలోచన కలుగుతుంది. ఆలోచనతోటి ఏదైనా మార్పు సాధ్యమవుతుంది. ఓకే, మ్యాచ్ లైట్ ఫెయిల్ అవుతున్నట్టున్నది. ఓకే, మీ పిల్లలకి మా పోలీస్ శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ పోస్టర్ లాంచింగ్ కూడా చేస్తాం.
ఇక్కడ స్పోర్ట్స్ మ్యాన్ ఇక్కడ కింద కూర్చో ఒక లైన్ కూర్చోండి. ఓకేనా? సార్ ఇది చూడండి సార్ ఒకసారి.